ఆయన మంచం మీద పండుకొని గడ్డ పెట్టుకొని ఇప్పుడు మామూలు పండుకొని పెద్దమర్చి దీక్షా దివస్ అంట. ఆయన ఇప్పుడు దీక్ష చేసిందంట, దాని తెలంగాణ వచ్చిందని చెప్పి అదొక పెద్ద జోక్. అది ఖమ్మం హాస్పిటల్లో ఉండి జ్యూస్ తాగినోడు, నిమ్స్ హాస్పిటల్లో ఉండి గ్లూకోజ్ ఎక్కించుకొని ఇంజక్షన్ తీసుకొని దొంగ దీక్ష చేసి మా గోన ప్రకాశ్ రావు నడితే మొత్తం చెప్తాడు. డాక్టర్ల దగ్గర రిపోర్ట్ తీసుకుంది. హాస్పిటల్లో ఉండి ఎవడో దీక్ష చేస్తాడా? ఎవడన్నా హాస్పిటల్లో దీక్ష చేస్తే డాక్టర్లు సాధిస్తారా? వీళ్ళ కొడుకు అల్లుడు ఏమంటాడు, మా మామ మా నాయన సావు నోటు తలకాయ పెట్టేవాళ్ళు, సావు నోటు తలకాయ పెట్టేవాడు హాస్పిటల్ దీక్ష చేస్తాడా? ఆయన మంచం మీద పండుకొని గడ్డ పెట్టుకొని ఇప్పుడు మామూలు పండుకొని పెద్దమర్చి దీక్షా దివస్ అంట. ఆయన ఇప్పుడు దీక్ష చేసిందంట, దాని తెలంగాణ వచ్చిందని చెప్పి అదొక పెద్ద జోక్. అది ఖమ్మం హాస్పిటల్లో ఉండి జ్యూస్ తాగినోడు, నిమ్స్ హాస్పిటల్లో ఉండి గ్లూకోజ్ ఎక్కించుకొని ఇంజక్షన్ తీసుకొని దొంగ దీక్ష చేసి మా గోన ప్రకాశ్ రావు నడితే మొత్తం చెప్తాడు. డాక్టర్ల దగ్గర రిపోర్ట్ తీసుకుంది. హాస్పిటల్లో ఉండి ఎవడో దీక్ష చేస్తాడా? ఎవడన్నా హాస్పిటల్లో దీక్ష చేస్తే డాక్టర్లు సాధిస్తారా? వీళ్ళ కొడుకు అల్లుడు ఏమంటాడు, మా మామ మా నాయన సావు నోటు తలకాయ పెట్టేవాళ్ళు, సావు నోటు తలకాయ పెట్టేవాడు హాస్పిటల్ దీక్ష చేస్తాడా?